తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో నెలపాడు గ్రామంలో నేట మునిగిన వరి పంటను పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మోంతా తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలను కాంగ్రెస్ పార్టీ తన నియోజకవర్గ నాయకులు పరిశీలించారు. డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో నాయకులు నేలపాడు గ్రామంలోని వరి పొలాలను పరిశీలించారు. అక్కడ రైతులకు జరిగిన నష్టం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ రైతు పండించిన పంట తుఫాను పాలైందని ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు. అలాగే నేలపాడు వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని రోడ్డును కూడా అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సిస్టర్, తెనాలి టౌన్ ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీనివాస్, పెనుకొండ శివకుమార్, పి స్టీవెన్ బాబు, భీమా రమేష్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి దురదృష్టవశాత్తు మొంతా తుఫాను వచ్చింది సరే, అది కరెక్ట్ టైంలో రైతుల దగ్గరికి పంట చేతిలోకి రాబోయేటప్పుడు రావటం. అది విశాఖపట్నం వెళ్తుంది అనుకున్నది, కాకినాడ వెళ్తుంది అనుకున్నది, మనకి దగ్గరలో మచిలీపట్నం దగ్గర వెళ్ళటం. వర్షం కంటే గాలి వచ్చింది, వర్షం వచ్చింది. ముఖ్యంగా ఈ ఏదైతే పాలు పోసుకునే దశలో ఉన్నప్పుడు రావటం వల్ల ఇప్పుడు చేనంతా పడిపోయింది, సాప్ అయింది. ఈ సాప్ అయిపోవటం వల్ల ఈ నేలల్లో ఇది పాసిపోవటం ఒకటి, ఈ కంకిలో సగం భాగం పాలు పోసుకోవాలి అంటే 40 బస్తాలు అయ్యేది 20 బస్తాలు కట్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ ఎప్పుడైతే పడిపోయిందో దాని నుంచి వచ్చే సారం రాక ఈ గింజలు లావవు, ఇది సగం గింజ అవుతుంది. దీనివల్ల ఎట్టలేదన్నా కనీసం 40 బస్తాలు అయ్యేది 15-20 బస్తాల్లో ఆగిపోతుంది. అదే కాకుండా ఖర్చు కూడా పెరుగుతుంది. ఆ కింద పైనుంచి అయితే హార్వెస్టింగ్ బాగుంటుంది. ఇలా కింద పడిన దాన్ని కోసుకోవడం చాలా ఎక్కువ అవుతుంది. ఈ రకంగా మన కోస్తా ప్రాంతంలో ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో అంటే వేమూరు నియోజకవర్గంలో కూడా చాలా ఎక్కువైపోతుంది. తెనాలి, వేమూరు ఈ నియోజకవర్గం రేపుల దాకా కూడా అచ్చంగా వరి మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులు దీనికి విపరీతమైన నష్టం వచ్చింది. ఈ విపరీతమైన నష్టాన్ని ఎలా పోడ్చాలి, పూర్తిగా పోడ్చపోయినా కొంత భాగం ఎక్కువ భాగం పోడ్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, కేంద్రంలో మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు. వాళ్ళకి మేము విన్నవించేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రాంతంలో రైతులని ఆదుకోవాల్సిన సమయం గట్టిగా ఉంది, ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధుల మీద అని చెబుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎకరానికి 25,000 నుంచి 30,000 ఇన్పుట్ సబ్సిడీ. ఇంతకుముందు ఏదో ఇచ్చారో, ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్లో 6,000 ఇచ్చేవాళ్ళం, 15 ఏళ్ళ నాడు 20,000 నాడు వేరు. ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుంది, కౌలు ఎక్కువ అవుతుంది. కౌలు 30 నుంచి 40,000 ఉంది. ఇక్కడ ఇప్పుడు మనం అందరం తిరిగి వచ్చాం. అసలు ఇంత గుంటలు ఎప్పుడైనా చూసామా? సరే, జగన్ గారి టైంలో వైసీపీలో రోడ్లు గుంటలు చెప్పేసి కూటమికి అంతమంది ఓట్లు వేసారు, 164 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో దీనికి ఏమాత్రం కొంత గుంటలు పూడ్చిన దాఖలాలు కూడా లేదు. ఇంతకుముందు నేను కూడా రాలే, నేలపాటు వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. అప్పుడే ఊరినే 10-15 నిమిషాలు వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఈ నరేంద్రాలు వెళ్ళాలి దానికి వెనక నుంచి ఉండేవాళ్ళు, మా శివయ్యాలు వెనక 40 ఏళ్ళ నుంచి కొంత వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే అసలు నా కారు ఎక్కడ టైర్లు అయిపోతాయో, ఎక్కడ ఇది తగులుతుందో చెట్టు అని చెప్పేసి నాకు భయం వేస్తే అంత పరిస్థితి ఉంది. రేపు రోజు అది ముఖ్యంగా ఇప్పుడు కొన్ని అయినా కానీ ఇప్పుడు గుంటలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం ఆ గుంటలు పుడిపించండి. అప్పుడు మన కూడా 1000 కోట్లు పోతుందని కొన్ని 100 కోట్లు ఇచ్చామంటున్నారు. అసలు ఈ రోడ్లు మెయిన్ రోడ్లు వేసేది కాదు కదా, మెయిన్ రోడ్డు కాదు ఈ రోడ్లు కూడా. ఇది కూడా ఇంపార్టెంట్ రోడ్. తెనాలికి ఎక్కడ తెనాలికి పక్కన నుంచి కొలిపరి వచ్చి 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లేదండా. ఈ రోడ్లని ఈ తెనాలి నేలపాడు రోడ్డు అర్జెంటుగా వేయాల్సిన బాధ్యత. నరేంద్ర నా పేరు. మేము కౌలు రైతునండి. ఒక 15 ఎకరాలు కౌలు తీసుకుని పొలం సాగు చేస్తున్నానండి. నా పంట అంతా మొన్న మోంతా తుఫానికి నీటిలో తేలాడుతుందండి. చూడండి, ఇప్పటికి కౌలు వచ్చి ఎకరానికి 30,000 కట్టామండి. ఒక పెట్టుబడి వచ్చి ఎకరానికి 30,000 అయినాయి. మొత్తం 60,000 దాకా అయిందండి. ఒక చూస్తేనే మొత్తం పడిపోయి సగం పంట కూడా వచ్చేటట్లేవండి. ఎకరానికి 15-20 బస్తాల కన్నా ఎక్కువ అయ్యేటట్టు కనపడతలేదు. ప్రభుత్వం దయించి మా ఎందు కొంచెం ఇన్పుట్ సబ్సిడీని అనేది చూసి మాకు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదండి, మాది నేలపాడు గ్రామం. మేము 20 ఎకరాల వరకు పొలం వేస్తున్నామండి. మాది 3 వంతుల వరకు దెబ్బతినంది. మేము మొత్తం 4 లక్షల వరకు పెట్టుబడి అప్పులు తీసుకొచ్చి పొలం మీద పెట్టి ఉంచాము.
ఎంతవరకు వస్తాయో 10 బస్తాలు అవుతాయో 15 బస్తాలు అవుతాయో ఎంతవరకు అర్థం కావట్లేదు. మొత్తం పాలు పోసుకునే దశలో ఉన్నాయి. రేపు అవి పాలు పోసుకుంటే కూడా లేదు, అగమ్యగోచరంగా ఉంది. కొద్దిగా ప్రభుత్వం మమ్మల్ని కరుణించి ఆదుకోవాలని చెప్పి కొద్దిగా